తదుపరి తులారాశి వారికి మీ యొక్క గ్రహస్థితి పరిశీలించినట్టయితే శుక్రుడు మీ యొక్క రాశిని ప్రబలంగా అంటే చాలా దివ్యంగా చేస్తున్నాడు. ఆయన యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి చాలా చక్కగా కనబడుతోంది. విద్యార్థులకు ప్రశంసలు పొందడంతో పాటు విదేశాలు మీరు ఆకస్మికంగా అంటే అనుకోరు, అది దాని గురించి ప్రయత్నం కూడా చేయరు, అయినప్పటికీ మీరు విదేశాలు వెళ్ళడము, అక్కడ స్థిరపడిపోవడము జరుగుతుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశము, మీరు కోరుకున్న కాలేజీల్లో మీకు సీట్లు వచ్చే అవకాశము, మీరు అనుకోని ర్యాంక్ కన్నా అత్యధిక ర్యాంకు రావడము, కొంతమందికి నేషనల్ లెవెల్లోను, కొంతమందికి స్టేట్ లెవెల్లోనూ కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశము ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనపడుతోంది. ఉద్యోగస్తులకు మీ యొక్క పనిలో నైపుణ్యత పెరుగుతుంది. మీ యజమానులు మిమ్మల్ని మెచ్చుకుని కొత్త పదవులు ఇవ్వడంతో పాటు మీ యొక్క ప్యాకేజ్ పెరిగే అవకాశం కనపడుతోంది. ప్రభుత్వ ప్రైవేటు జాబులు చేసేవాళ్ళు అంటే టెంపరీ బేసిస్ మీద చేసే వాళ్ళకి ఈరోజు పర్మినెంట్ అయ్యి మీ యొక్క వేతనం పెరిగే అవకాశం కనపడుతోంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు బదిలీలతో పాటు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. తదుపరి వ్యాపారస్తులకు కొత్త లావాదేవీలు మీరు ఏదైనా చెయ్యాలన్నా, ఆర్థిక పరమైన ట్రాన్సాక్షన్స్ చెయ్యాలన్నా, లేదా ఏవైనా అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయాలన్నా, వ్యాపార విస్తరణకు కానీ, వాణిజ్య రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ మీరు ఏదైతే కొత్తగా చేయాలనుకున్నా కానీ ఈరోజు చాలా చక్కని అనువైన శుభదినము. దీన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి వ్యవసాయదారులకు పంటలలో మంచి దిగుబడి కనబడుతుంది. పాత రుణాలు తీర్చేసుకుంటారు. వాతావరణం కూడా మీకు చక్కగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏది కొనుక్కోవాలన్నా క్షేత్ర వృద్ధి అంటే మీరు భూమిని కొనుక్కోవాలన్నా, లేదా పశువులను కొనుక్కోవాలన్నా, మీకు వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవాలన్నా ఈరోజు చాలా చక్కని అనువైన రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణంతో పాటు శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి మీ పెద్దలతో చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడము, వివాహం కోసం తీసుకునే నిర్ణయాలు కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి. సంతాన పరంగా మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలని అనుకుంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఇంట్లో కానీ లేదా దేవాలయానికి వెళ్ళి చేసుకుని కనుక ఆ ప్రయత్నం చేసినట్టయితే సత్సంతానం కలిగే అవకాశం కనపడుతోంది. మీకు గతంలో ఏవైనా మాట పట్టింపులు కానీ, లేదా ఏవైనా భార్యాభర్తలు విడిపోవడం కానీ, కుటుంబం విచ్ఛిన్నం కావడం కానీ అలాంటివి ఏవైనా జరిగి ఉంటే కనుక ఈరోజు అన్యోన్యమైన వాతావరణంతో పాటు అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. తప్పనిసరిగా ఈరోజు ఈ రాశిలో ఉండేవారు మీ పిల్లలతో కొంత సమయాన్ని గడిపినట్టయితే కనుక చాలా ఆనందంగా ఉండే అవకాశం కనపడుతోంది. పిల్లల్ని మాత్రం అస్సలు విస్మరించకండి. రాజకీయ పరంగా చూసినట్టయితే మీ యొక్క ఆదరణ పెరిగి పదోన్నతులు పెరిగే అవకాశము, ఇటు ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోనూ కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మీ మాటకి గౌరవం పెరుగుతుంది. మీకు గౌరవ సన్మానాలు సత్కారాలు జరగడంతో పాటు మీ ప్యాకేజ్ అంటే మీ యొక్క ఆదాయ మార్గం పెరిగే అవకాశం కనపడుతోంది. దీనితో పాటుగా మీరు గతంలో ఎవరికైనా అంటే ప్రజలకి ఏదైనా వాగ్దానం చేసినట్టయితే కనుక దాన్ని మీరు ఈరోజు నెరవేర్చుకున్నట్టయితే కనుక ప్రజల యొక్క అభిమానము చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగం వారికి విశేషమైన విజయాలు రావడంతో పాటుగా మీరు కంపెనీలు మారే అవకాశం కనబడుతోంది. కొంతమంది ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి, మరికొంతమంది ప్రాజెక్టులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అది ఎందువల్ల ఎక్కడ అనేది మీరు ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి. కొంతమందికి కంపెనీలు మారే అవకాశం కనబడుతోంది. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి, కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోండి. మరీ ముఖ్యంగా మీరు కస్టమర్ రిలేటెడ్ సంబంధించిన డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు మాటలు జాగ్రత్తగా వాడినట్టయితే కనుక వాళ్ళ తరపు నుంచి వచ్చే కొన్ని నిందలు మీరు పడే అవకాశం తప్పించుకున్న వాళ్ళు అవుతారు. మాటను జాగ్రత్తగా వాడుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రాశిలో ఉండేవారు శుక్రవారం నాడు లక్ష్మీ పూజ చేయటం కానీ, లేదు అంటే కనుక లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే ప్రతికూలతలు పోయి అనుకూలమైన ఫలితాలు పొందడంతో పాటు మనీకి సంబంధించిన లావాదేవీలు సక్సెస్ అవ్వడంతో పాటు డబ్బుకు సంబంధించిన బ్లాకేజెస్ ఏవైనా ఉండిపోతే అంటే అడ్డంకులు ఉండిపోతే కనుక ఈ పరిహారంతో అవి తీరే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కుజుడు మకర రాశిలో ఉండడం వల్ల మీ యొక్క ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతున్నాయి అంటే
పరీక్షలు ఆశాజనకంగా అంటే మీ యొక్క పరీక్షలు రాసిన విధానం బాగుండొచ్చు కానీ రిజల్ట్స్ మాత్రము ఆశాజనకంగా ఉండేటట్టుగా లేదు. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యే అవకాశం కొంతమందికి గోచరించడం లేదు. మీరు ఏ ప్రయత్నాలు చేద్దామనుకున్నా ఈ రోజును వాయిదా వేసుకుని తదుపరి ప్రయత్నాలు చేయండి. విద్యార్థులకు అంత అనుకూలంగా గోచరించడం లేదు. తరువాత ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. మీరు మీ ప్రయత్నాలను అస్సలు మానుకోకండి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశము, తద్వారా ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము, మీరు కొంతమంది కంపెనీలు మారడం కానీ లేదా ప్రభుత్వం తరపు నుంచి ఉద్యోగాలు రావడం కానీ ఇలాగ కొన్ని స్థానచలనాలు గోచరిస్తున్నాయి. అది మీకు కొంతమందికి మంచి అనుకూలంగాను మరికొంతమందికి ఇబ్బంది కలిగేటట్టుగాను గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు ఈ టెండర్లు వేద్దామనుకున్న వాళ్ళకి ఈరోజు చాలా చక్కని అవకాశము. మీరు తప్పనిసరిగా టెండర్లు వేసుకోండి. మిగతా వ్యాపారస్తులకు ప్లాస్టిక్ రంగ వ్యాపారస్తులకు, పత్తి వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తద్వారా కొంచెము లాభాలు రాకపోగా తటస్థ స్థితి కనపడుతోంది. దాని గురించి మీకు కంగారు పడకండి. వ్యాపార విస్తరణ చేయాలన్నా లేదా అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయాలన్నా ఈ రోజు అయితే మాత్రం ఏ పని చేయకండి. స్తబ్దుగా అలాగే ఊరుకోండి. తదుపరి ప్రయత్నం చేయొచ్చు. వ్యవసాయదారులకు పంటలకు దిగుబడి బాగుంటుంది. మంచి విశేషమైన ధర వస్తుంది. మార్కెట్లో మీ యొక్క పంటకు గిరాకీ పెరుగుతుంది. మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు వస్తాయి. రుణాలు తీర్చుకుంటారు. వ్యవసాయదారులకు ఈరోజు చాలా చక్కగా అనుకూలంగా ఉంది. వాతావరణ పరంగాను ఆర్థిక పరంగాను ఇంకా అన్ని రకాలుగా కూడా లాభాల పరంగాను వ్యవసాయదారులకు చాలా చక్కగా ఉంది. మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ఈరోజు తక్షణమే ప్రారంభించుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కొంతమందికి వారి యొక్క అలవాట్ల వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ఆహారపు అలవాట్లను మార్చుకునే ప్రయత్నం చేయండి. లైఫ్ స్టైల్ను కొంచెం ఇటు అటుగా మార్చుకోండి. అంటే మీ యొక్క ఆహారపు అలవాట్లలో తప్పనిసరిగా మార్పులు చేసుకోండి. వ్యాయామానికి, నడకకు ప్రాధాన్యత తప్పనిసరిగా ఇవ్వండి. కుటుంబ పరిస్థితి కనుక చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణంతో పాటు బంధుమిత్రుల కలయిక, బంధుమిత్రుల రాక, బంధుమిత్రులలో మంచి అన్యోన్యమైన వాతావరణము, సానుకూలమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఏవైనా ఒడిదుడుకులు ఉన్నట్టయితే కనుక కుటుంబ పరంగా కావచ్చు, సమాజ పరంగా కానీ లేదా కొన్ని ఇబ్బందులు కనుక ఉంటే అవి ఈరోజు సమసిపోయి చక్కని వాతావరణం కుటుంబంలో గోచరిస్తోంది. వివాహానికి లేదా సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఈరోజు తక్షణమే చేసుకోండి. అనుకూలమైన సంబంధాలు రావడంతో పాటు సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. తదుపరి ఐటీ రంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగం వారికి మీ శత్రువులు మీ మీద విజయాన్ని సాధించి మిమ్మల్ని కిందకి దింపే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తగా చూసుకోండి. కొంతమంది మాత్రము వారి యొక్క శత్రువులను అధిగమించి హై పొజిషన్కి వెళ్ళే అవకాశం కనపడుతోంది. తరువాత ఈ రాశిలో ఉండే సినీ నటీ నటవర్గం వారికి, గాయని గాయకులకు, నిర్మాతలకు, డైరెక్టర్లకు మంచి గౌరవ ప్రతిష్టలతో పాటు నూతన అవకాశాలు వస్తాయి. మీరు పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే, అంటే నిర్మాతలు పెట్టుబడి పెట్టి ఏదైనా తీయాలంటే కనుక ఈరోజు ప్రారంభం చేసుకోండి. డైరెక్టర్లకు కూడా మంచి పేరుతో పాటు మంచి ప్రాజెక్ట్స్ కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉంది. మీరు అస్సలు నిరాకరించకండి. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి దర్శించి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకోండి. దీనితో పాటుగా మంగళ గ్రహానికి నవగ్రహ ఆలయంలో విశేషమైన పూజ చేయించుకోవడం కానీ దానం కానీ ఇచ్చుకున్నట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు ఉంటే కనుక పోతాయి. సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం కనపడుతోంది. నమస్తే. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కుజుడు మకర రాశిలో ఉండడం వల్ల మీ యొక్క ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతున్నాయి అంటే, పరీక్షలు ఆశాజనకంగా అంటే మీ యొక్క పరీక్షలు రాసిన విధానం బాగుండొచ్చు కానీ రిజల్ట్స్ మాత్రము ఆశాజనకంగా ఉండేటట్టుగా లేదు. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యే అవకాశం కొంతమందికి గోచరించడం లేదు. మీరు ఏ ప్రయత్నాలు చేద్దామనుకున్నా ఈ రోజును వాయిదా వేసుకుని తదుపరి ప్రయత్నాలు చేయండి. విద్యార్థులకు అంత అనుకూలంగా గోచరించడం లేదు. తరువాత ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. మీరు మీ ప్రయత్నాలను అస్సలు మానుకోకండి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశము, తద్వారా
ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము, మీరు కొంతమంది కంపెనీలు మారడం కానీ, లేదా ప్రభుత్వం తరపు నుంచి ఉద్యోగాలు రావడం కానీ, ఇలాగ కొన్ని స్థానచలనాలు గోచరిస్తున్నాయి. అది మీకు కొంతమందికి మంచి అనుకూలంగాను, మరికొంతమందికి ఇబ్బంది కలిగేటట్టుగాను గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు ఈ టెండర్లు వేద్దామనుకున్న వాళ్ళకి ఈరోజు చాలా చక్కని అవకాశము. మీరు తప్పనిసరిగా టెండర్లు వేసుకోండి. మిగతా వ్యాపారస్తులకు, ప్లాస్టిక్ రంగ వ్యాపారస్తులకు, పత్తి వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తద్వారా కొంచెము లాభాలు రాకపోగా తటస్థ స్థితి కనపడుతోంది. దాని గురించి మీకు కంగారు పడకండి. వ్యాపార విస్తరణ చేయాలన్నా, లేదా అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయాలన్నా ఈ రోజు అయితే మాత్రం ఏ పని చేయకండి. స్తబ్దుగా అలాగే ఊరుకోండి. తదుపరి ప్రయత్నం చేయొచ్చు. వ్యవసాయదారులకు పంటలకు దిగుబడి బాగుంటుంది. మంచి విశేషమైన ధర వస్తుంది. మార్కెట్లో మీ యొక్క పంటకు గిరాకీ పెరుగుతుంది. మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు వస్తాయి. రుణాలు తీర్చుకుంటారు. వ్యవసాయదారులకు ఈరోజు చాలా చక్కగా అనుకూలంగా ఉంది. వాతావరణ పరంగాను, ఆర్థిక పరంగాను, ఇంకా అన్ని రకాలుగా కూడా లాభాల పరంగాను వ్యవసాయదారులకు చాలా చక్కగా ఉంది. మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ఈరోజు తక్షణమే ప్రారంభించుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కొంతమందికి వారి యొక్క అలవాట్ల వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ఆహారపు అలవాట్లను మార్చుకునే ప్రయత్నం చేయండి. లైఫ్ స్టైల్ను కొంచెం ఇటు అటుగా మార్చుకోండి. అంటే మీ యొక్క ఆహారపు అలవాట్లలో తప్పనిసరిగా మార్పులు చేసుకోండి. వ్యాయామానికి, నడకకు ప్రాధాన్యత తప్పనిసరిగా ఇవ్వండి. కుటుంబ పరిస్థితి కనుక చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణంతో పాటు బంధుమిత్రుల కలయిక, బంధుమిత్రుల రాక, బంధుమిత్రులలో మంచి అన్యోన్యమైన వాతావరణము, సానుకూలమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఏవైనా ఒడిదుడుకులు ఉన్నట్టయితే కనుక కుటుంబ పరంగా కావచ్చు, సమాజ పరంగా కానీ, లేదా కొన్ని ఇబ్బందులు కనుక ఉంటే అవి ఈరోజు సమసిపోయి చక్కని వాతావరణం కుటుంబంలో గోచరిస్తోంది. వివాహానికి లేదా సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఈరోజు తక్షణమే చేసుకోండి. అనుకూలమైన సంబంధాలు రావడంతో పాటు సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. తదుపరి ఐటీ రంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగం వారికి మీ శత్రువులు మీ మీద విజయాన్ని సాధించి మిమ్మల్ని కిందకి దింపే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తగా చూసుకోండి. కొంతమంది మాత్రము వారి యొక్క శత్రువులను అధిగమించి హై పొజిషన్కి వెళ్ళే అవకాశం కనపడుతోంది. తరువాత ఈ రాశిలో ఉండే సినీ నటీ నటవర్గం వారికి, గాయని గాయకులకు, నిర్మాతలకు, డైరెక్టర్లకు మంచి గౌరవ ప్రతిష్టలతో పాటు నూతన అవకాశాలు వస్తాయి. మీరు పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే, అంటే నిర్మాతలు పెట్టుబడి పెట్టి ఏదైనా తీయాలంటే కనుక ఈరోజు ప్రారంభం చేసుకోండి. డైరెక్టర్లకు కూడా మంచి పేరుతో పాటు మంచి ప్రాజెక్ట్స్ కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉంది. మీరు అస్సలు నిరాకరించకండి. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి దర్శించి అభిషేకం కానీ, అర్చన కానీ చేయించుకోండి. దీనితో పాటుగా మంగళ గ్రహానికి నవగ్రహ ఆలయంలో విశేషమైన పూజ చేయించుకోవడం కానీ, దానం కానీ ఇచ్చుకున్నట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు ఉంటే కనుక పోతాయి. సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం కనపడుతోంది. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి యొక్క గ్రహస్థితి గురు అనుకూలమైన స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు చాలా చక్కని అనువైన శుభదినం. కాబట్టి ఎవరు ఏ ప్రయత్నాలు చేయాలనుకున్నారో ఈరోజు తక్షణమే చేసేయండి. అన్ని రంగాల్లో వాళ్ళకి. ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే విశేషమైన విజయాలను వీరు సొంతం చేసుకుంటారు. ర్యాంకులు సాధించుకుంటారు. విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యే అవకాశము. విద్యార్థులకు అన్ని రకాలుగా అన్ని మంచి అవకాశాలు, మంచి విజయాలు పొందుతాయి. కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈ రోజును అస్సలు వదులుకోకండి. గురుగ్రహం యొక్క అనుగ్రహం మీ మీద తప్పనిసరిగా ఉంది. తదుపరి ఉద్యోగస్తులకు మీ యొక్క కృషికి సంబంధించిన గుర్తింపు పొందడంతో పాటు శుభవార్తలు వినడము, మీ యొక్క జాబులు పర్మినెంట్ అవ్వడము, అది ప్రభుత్వ పరంగా కావచ్చు, ప్రైవేటు పరంగా కావచ్చు, మీ యొక్క జాబులు పర్మినెంట్ అవుతాయి. తద్వారా వేతనం పెరుగుతుంది. అన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులు ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. మీ పై యజమానులు మిమ్మల్ని గుర్తించి మీ పనితనానికి ప్యాకేజీ పెంచడంతో పాటు మీరు అనుకున్న ప్రదేశానికి బదిలీలు రావడము, కొంతమంది కొత్త కంపెనీలు మారే అవకాశము, కొంతమంది
వారి యొక్క స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి అంటే మీ క్యాడర్ పెరిగే అవకాశము ఈ రోజు కనబడుతోంది గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల. తరువాత వ్యాపారస్తులకు కూడా చాలా చక్కని అనువైన సమయము. కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలన్నా, కొత్త బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా, ఇటు వాణిజ్య పరంగాను, ఇటు పారిశ్రామిక పరంగాను, ఇటు వ్యాపార పరంగాను మీకు చాలా అనువైన సమయము, లాభదాయకమైన సమయము. దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. ఏ పని చేయాలన్నా ఈ రోజును మీరు తక్షణమే స్టార్ట్ చేసుకోండి. వ్యవసాయదారులకు మంచి పంటలు రావడంతో పాటు మీకు వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రభుత్వం కూడా మీకు సమయానికి మీకు రావాల్సిన పథకాలు కానీ లేదా సహాయాలు కానీ మీకు వారు అందించే అవకాశం ఈరోజు కనబడుతోంది. క్షేత్రవృద్ధి అంటే మీరు భూమిని కొనుక్కుంటారు, అంటే మరింత విస్తరణ చేస్తారు. పశువృద్ధి, పశువుల్ని కొనుక్కుంటారు. వ్యవసాయానికి సంబంధించిన పంటలు మీరు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను కొనుక్కోవడంతో పాటు పంటలు కూడా కొత్త కొత్త పంటలు వేయాలన్న ఆలోచన ఈరోజు మీరు తీసుకున్నట్టయితే కనుక మంచి లాభాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పంటకు మంచి గిరాకీ వచ్చి అధిక దిగుబడి కలిగి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. తదుపరి ఆరోగ్య సంబంధిత చూసినట్టయితే మీ యొక్క చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశము. తరువాత కొంతమందికి తలకు సంబంధించి, మోకాళ్ళకు సంబంధించి, లిగమెంట్స్ అంటే జాయింట్స్కి సంబంధించి కొన్ని రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణలో తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సిన అవసరం ఈరోజు కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి విశేషమైన ఫలితాలు, కొత్త కంపెనీలు మీకు అధిక ప్యాకేజీతో ఆఫర్ చేయడము, ఉన్నవారు అంటే మీరు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడే మీకు పదోన్నతులు రావడము, అంటే మీ యొక్క క్యాడర్ నుంచి హై క్యాడర్కి ప్రమోట్ అయ్యే అవకాశము, మీ యొక్క ప్రాజెక్ట్స్ను సక్సెస్ అయ్యి మీకు పేరు తెచ్చే అవకాశం ఈ రోజు కనపడుతోంది. సినీ, టీవీ, నటీనట వర్గం వారికి, కళారంగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు విశేషమైన రోజు. మీరు ఏదైనా కొత్తగా వేరే అవకాశము ప్లాన్ చేసుకోవాలన్నా, లేదా పెట్టుబడికి సంబంధించి ప్లాన్ చేసుకోవాలన్నా, లేదా నిర్మాణానికి సంబంధించిన ప్లాన్స్ చేసుకోవాలన్నా ఈరోజు చక్కని రోజు కాబట్టి ఈరోజు అస్సలు మీరు వృధా చేసుకోకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారుతారు. ప్రత్యర్థుల్లో మీ పేరు మంచిగా వినబడుతుంది. అధిష్టానంలోనూ ప్రజల్లోనూ కూడా మీరు మా మంచి నాయకుడు అన్న గుర్తింపును తెచ్చుకుంటారు. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము గురువుకు సంబంధించినటువంటి దానాలు చేసుకోవడము, గురువుకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడము, నవగ్రహ ఆలయంలో గురువుకి విశేషంగా పూజ చేసినట్టయితే మరింత విశేషమైన ఫలితాలు ఆ స్వామి అనుగ్రహిస్తాడు. దీనితో పాటుగా ఏదైనా ఒక ఆలయంలో రావి చెట్టుకి మీరు మొదట్లో కనుక నీళ్లు పోసి, రావి చెట్టు మొదట్లో తీయని నీరు పోసి ఆ రావి చెట్టుకి పూజ చేసుకున్నట్టయితే కనుక ఏవైనా దోషాలు, మీకు తెలియని దోషాలు కనుక ఉంటే అవి పోయే అవకాశం కనబడుతుంది. ఆ రకంగా మరింత గురుగ్రహానికి సంబంధించినటువంటి విశేషమైన లాభాలు పొందే అవకాశం ఈ రాశి వారికి గోచరిస్తోంది. ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.